నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఇద్దరు బాబాయిల మధ్య ముద్దుల అబ్బాయి. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో మే 5వ తేదీ ఆదివారం దత్తా ఫంక్షన్ హాల్లో బీసీ సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు అందరూ హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ బత్తల వెంకటరమణ, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్, ఎంపీటీసీ ఆదినారాయణలు పిలుపునిచ్చారు. 5 మే 24 జరగబోయేటటువంటి బీసీ మీటింగ్కు ముఖ్యంగా అతిథిగాను డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ బీసీ మీటింగ్ జరుగుతుంది. కావున ఎలక్టెడ్ బాడీ అయినటువంటి ఎంపీటీసీలు, వైసీపీ తరఫున ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా లీడర్లు అందరూ కూడా ఆ రోజు హాజరు కావాలని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కరించుకుంటూ ఖచ్చితంగా బీసీ మీటింగ్ను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గంలో ఆదివారం అనగా 5వ తారీఖున మన కదిరి పట్టణంలో బీసీ మీటింగ్ పెట్టమని అధిష్టానం మాకు చెప్పింది. అధిష్టానం మేర మేము కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ ఒక పిలుపునిస్తున్నాం. దయ ఉంచి బీసీ సోదరులందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా 5 తారీఖు మేన మన దత్తా ఫంక్షన్ హాలులో ఒక బీసీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ బీసీ మీటింగ్కు మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శాంతమ్మ గారు ముఖ్య అతిథిగా వస్తుంది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మనకు సీఎం గారి ఆదేశానుసారం ఆయన కూడా స్పెషల్ గెస్ట్గా వచ్చి మన బీసీ సోదరులకు, బీసీలకు ఏ విధంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన బీసీ సోదరులకు, బీసీ కుటుంబాలకు ఆయన సంక్షేమ పథకాలు ఎలా అందించారు అనే విషయం పైన ఆయన కూడా మాట్లాడతాడు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మక్బుల్ బాయ్ కూడా ఆ రోజు ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. కాబట్టి దయ ఉంచి బీసీ సోదరులందరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా దత్తా ఫంక్షన్ హాల్కు 10 నుంచి 11 గంటలకు ఖచ్చితంగా మీరందరూ అటెండ్ అయ్యి మన ఆడబిడ్డ అయినటువంటి శాంతమ్మ గారిని దీవించి, ఆ శాంతమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఆమెను దీవించి, అదేవిధంగా మక్బుల్ బాయ్ కూడా కదిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మన బీసీ సోదరులందరూ కూడా సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికలలో అనగా 13/5/2024 తారీఖున వేసేటటువంటి ఓటు, మీ అమూల్యమైన ఓటు అనగా ఒకటి మక్బుల్ బాయ్కి, రెండో ఓటు శాంతమ్మక్క గారికి వేసి అత్యధిక మెజార్టీతో మనము కదిరి నియోజకవర్గం నుండి వీరిద్దరిని గెలిపించి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా, అంటే యాట్రిక్గా మన కదిరి నుండి పంపించవలసిందిగా బీసీ సోదరులందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీల ఆత్మీయ సమావేశం రేపుల ఎల్లుండి ఆదివారం అనగా 5వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతున్నది. ఇందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు హిందూపూర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ బాషా గారు మరియు ఎన్నికల ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి గారు, మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బత్తల వెంకటరమణ గారు మరియు వైస్ ఎంపీపీ కుమరవాన్లపల్లి బత్తల ఆదినారాయణ గారు మరియు వజ్రభాస్కర్ రెడ్డి గారు మరియు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉంది. ఈ వచ్చే రాబోయే సార్వత్రిక 2024 ఎన్నికలలో మే 13న జరిగే పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులందరూ మనం ఫ్యాన్ గుర్తుకు ఒక ఓటు మక్బూల్ మహమ్మద్ గారికి, ఒక ఓటు బోయ శాంతమ్మ గారికి, 2 ఓట్లు ఫ్యాన్కు ఓటు వేయించి మన బీసీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తోడుగా ఉందాము. మరియు అలాగే మనము ఈ మక్బూల్ అహ్మద్ని గెలిపించుకొని అలాగే మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిందిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను.